హాయ్ హలో నమస్తే వనకం. దిస్ ఈజ్ యశ్వంత్ ఫ్రమ్ కలసలింగం యూనివర్సిటీ. ఇవాళ మనం కలసలింగంలో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు మనం కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. వాటిల్లో మెయిన్ పాయింట్ ప్లేస్మెంట్స్. సో 4 years మనం కాలేజ్లో చదివినప్పుడు ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి. ఎలాగో పేరెంట్స్ అనేవాళ్ళు లక్షలు కట్టేసి జాయిన్ చేస్తారు. సో 4 years చదివేసిన తర్వాత మనకి ఏ ప్లేస్మెంట్స్ లేకపోతే మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ప్లేస్మెంట్స్. సో ఈ వీడియోలో మనం కలసలింగంలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇయర్ నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు డేట్ వచ్చేసరికి 15th April 2024. సో మీరు చెక్ చేసుకోండి. రీసెంట్ ఇయర్ ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. సో పేరెంట్స్ అనేవాళ్ళు యూనివర్సిటీ సర్చింగ్లో ఉంటారు, ఏ యూనివర్సిటీ బెస్ట్ అని చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా అదే పనిలో ఉంటారు. సో నా తరపు నుంచి చిన్న మన కలసలింగంలో ప్లేస్మెంట్స్ ఎలా జరిగాయి, ఎంత ఉంది. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ తెలుగు వాళ్ళే ఉంటారు. మీరు ఒకవేళ కాలేజ్కి వచ్చినా చూడొచ్చు, మెజారిటీ ఈవెన్ కాలేజ్ తమిళనాడులో ఉన్నా అక్కడ అడుగునున్నా కానీ బట్ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంటే, 4th year అయిపోయింది. సో నేను నా పర్స్పెక్టివ్లో ఒరిజినల్ డేటా మొత్తం వస్తూ ఉంటుంది కదా, కాలేజ్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు ఏంటనేసి ఆ డేటా అంతా మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి జాయిన్ చేయాలా లేదా అనేసి. యాక్చువల్గా నేను ఈ వీడియో 2 years బ్యాక్ చేద్దాం అనుకున్నాను. నేను అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. బట్ అప్పుడు నాకు కాలేజీలో సిచ్యువేషన్ పూర్తిగా తెలియదు. ఎవరికన్నా సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇంకా చాలా తెలుసుకోవాలి. ఆ ప్లేస్మెంట్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నవి రియల్ ఫేక్ కూడా తెలియదు. సో నేను వన్స్ 4th year అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ అంతా మా ఫ్రెండ్స్ అందరూ ప్లేస్ అవుతారు కదా, రియల్ డేటా అంతా వస్తుంది. అప్పుడు మొత్తం అనాలిసిస్ చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అక్కడ ఉన్న యాక్చువల్ డేటా మొత్తం చెప్దాం అనుకున్నాను. సో నాకు తెలిసి ఇదే పర్ఫెక్ట్ టైం. ఎలాగో కొత్త స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. కలసలింగం కూడా జాయిన్ అవ్వాలి చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోని ఎండ్ వరకు చూడండి. మొత్తం యాక్చువల్ డేటా మొత్తం ఎన్ని కంపెనీలు విజిట్ చేసినాయి, ఒక్కొక్క కంపెనీలో ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఆ కంపెనీ యొక్క ఎంత శాలరీ వాళ్ళకి ఆఫర్ చేసింది, మొత్తం డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మొత్తం నోట్ చేసుకుంటుంది. ఆ డేటా మీకు చెప్తాను, మీరు దాన్ని బట్టి చూడండి. వీడియో చివరి వరకు చూడండి, మొత్తం కంక్లూజన్ వస్తుంది కాలేజ్ గురించి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరన్నా మీలాగే ఎవరన్నా కాలేజ్ గురించి రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో వాళ్ళకి. ఓకే, మొత్తం ఫైనల్ ఇయర్ సిఎస్సిలో 687 members సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. అదర్ మిగతా వాళ్ళు ఒక అరౌండ్ 1000+ అంటే 1200 దాకా ఉంటారు ఓవరాల్గా. ఓన్లీ సిఎస్సి వాళ్ళు 687 ఉన్నారు. ఆ సిఎస్సి నుంచి ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్లో ఏ కంపెనీకి ఎంతమంది ప్లేస్ అయ్యారో ఆ లిస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిలైట్ కంపెనీలో 3 members ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ వచ్చేసి 4.5 LPA. జూసీ సిస్టమ్స్లో 3 members ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ వచ్చేసి 4 LPA. జెట్స్కెలర్లో ఒకతను ప్లేస్ అయ్యాడు. ప్యాకేజ్ వచ్చేసి 26.5. ఇది బాయ్స్లోనే హైయెస్ట్ ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి యూఎస్టీ గ్లోబల్, దాంట్లో 8 members ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ వచ్చేసి 4.25 LPA. టీసీఎస్లో 7 lakhs ప్యాకేజ్కి 2 ప్లేస్ అయ్యారు. 3.3 lakhs ప్యాకేజ్కి 25 members ప్లేస్ అయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీలో 3.6 ప్యాకేజ్కి 1 ప్లేస్ అయ్యారు. ప్రివ్యూడిసిస్లో 2 ప్లేస్ అయ్యారు 4.4 LPAకి. P2P సెమీ కండక్టర్స్లో 3 members ప్లేస్ అయ్యారు 4 LPAకి. 1Sలో సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి 6 members ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ వచ్చేసి 5 to 8 రేంజ్లో ఉంటుంది. ఇంటర్న్షిప్ తర్వాత ఎంతో చెప్తారు. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది క్యాంపస్లోనే హైయెస్ట్ ప్యాకేజ్, అది 51 LPA. 3 అమ్మాయిలకి ఆఫర్ చేశారు. అదేమైందంటే ప్రస్తుతానికి వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్లో 1 lakh స్టైఫండ్ ఆఫర్ చేశారు. కటింగ్స్ ఫోన్ 80,000 ఏమో వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వర్క్ కనుక నచ్చితే వాళ్ళు ఫుల్ టైం చేస్తారు, లేదంటే ఇంటర్న్షిప్ వర్క్ ఇస్తారు, తర్వాత ఆల్టర్నేట్ జాబ్ ఎత్తుకోవాలి. ఇది న్యూట్రానిక్స్ యొక్క రియాలిటీ. తర్వాత నోకియాలో ఒకతను ప్లేస్ అయ్యాడు 8.2 LPA. కేజీఐఎస్లో 3 members ప్లేస్ అయ్యారు 2.83 LPA. ఎల్ఎన్టీలో 11 members ప్లేస్ అయ్యారు 4 LPAకి. కార్ టెక్నాలజీస్లో ఒకరు ప్లేస్ అయ్యారు 6.5 LPAకి. జెన్పాట్లో టోటల్ సిఎస్సి నుంచి 20 members ప్లేస్ అయ్యారు 11 LPAకి. ఇన్ఫినిటీలో 3 members ప్లేస్ అయ్యారు 2.16 LPAకి. ఒకరు ప్లేస్ అయ్యారు 5 LPAకి. అసెంచర్లో మొత్తం 28 members ప్లేస్ అయ్యారు 4 LPAకి. అండ్ 2 members 6.5 LPAకి ప్లేస్ అయ్యారు. కామ్కాస్ట్లో 18 members ప్లేస్ అయ్యారు
ప్యాకేజ్ ఆఫర్ చేసింది 5 to 8 LPA. డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇంటర్న్షిప్లో దాన్ని డిపెండ్ చేసుకొని రోల్స్ అనేవి ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మొత్తం 12 గర్ల్స్, ఓన్లీ గర్ల్స్కి వచ్చింది. ఇందాక న్యూట్రానిక్స్, ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓన్లీ గర్ల్స్కి 12 గర్ల్స్కి ఆఫర్ లెటర్ ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ వచ్చేసి 6.45 LPA. తర్వాత 24/7 AI వచ్చింది, 26 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ప్యాకేజ్ ఆఫర్డ్ వాస్ 2.4 to 3.5 LPA. తర్వాత మోవెట్ టెక్నాలజీస్లో 3 మెంబర్స్ ప్లేస్ అయ్యారు 3.2 LPAకి. తర్వాత ప్లింట్రాన్లో ఒకరు ప్లేస్ అయ్యారు 3.5 to 4 LPA. తర్వాత ఎంఎన్ఎస్లో 2 ప్లేస్ అయ్యారు 12 LPAకి. తర్వాత మ్యాక్స్ లీనియర్లో ఒకరు ప్లేస్ అయ్యారు 10 LPAకి. తర్వాత సాల్స్లో టోటల్ 21 మెంబర్స్ ప్లేస్ అయ్యారు 4 LPAకి అండ్ 4 మెంబర్స్ 3.5 LPAకి ప్లేస్ అయ్యారు. లాస్ట్లో కొన్ని నాన్ టెక్ కూడా వచ్చేసాయి. అవి సీజన్ టెక్నాలజీ వచ్చేసి 17 మెంబర్స్ ప్లేస్ అయ్యారు 2.5 LPAకి. క్యూ స్పైడర్స్లో ఇదేమైందంటే 79 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇది వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇచ్చేసి దాని తర్వాత ప్లేస్మెంట్స్ తెప్పించేసి అప్పుడు చూసుకుంటారు. సో దీంట్లో 79 మెంబర్స్. ఆల్సెట్లో వచ్చేసి 111 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఇది 15K స్టైఫండ్ ఇస్తారు. తర్వాత ఎంత వస్తుందో చూడాలి. ఇది కూడా నాన్ టెక్నికల్ గురించి కింద వస్తుంది. సో టోటల్గా మొత్తం టెక్నికల్ అనలిటికల్గా మొత్తం కలుపుకొని 400+ మెంబర్స్ ఇప్పటివరకు సిఎస్సిలో ప్లేస్ అయ్యారు. అవుట్ ఆఫ్ 600 ప్లేస్ 687లో 400+ అయ్యారు. సో యాక్చువల్గా ఒక 200 వచ్చేసి కోర్ కంప్యూటర్ ప్లేస్ కానీ మొత్తం ఏదన్నా టెక్ రిలేటెడ్ అవి ఉన్నాయి. మిగతా ఒక 200 అరౌండ్ వచ్చేసి ఇవి నాన్ టెక్నికల్ రిలేటెడ్ ఉన్నవి. ఇది యాక్చువల్ డేటా వచ్చేసి కలసలింగం ప్లేస్మెంట్స్ గురించి. ఈ ఇయర్ 2024 బ్యాచ్ వాళ్ళు 2020 నుంచి 2024 మధ్య బీటెక్ కంప్లీట్ చేసిన బ్యాచ్ వాళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్స్ లిస్ట్ అంతా ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వెదర్ వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్. మీరు కంపేర్ చేసుకోండి. అంటే ఒకవేళ యాక్చువల్గా లాస్ట్ టైం ఇంకా ప్లేస్మెంట్స్ బాగా వచ్చాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs లాస్ట్ టైం లేకపోయినా ప్లేస్మెంట్స్ అయితే బాగానే వచ్చాయి. ఎక్కువ మంది ప్లేస్ అయ్యారు. మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. మంచి కంపెనీస్లోనే అయ్యారు ఈసారి. సో మీరు ఎఫర్ట్ చూస్తున్నారు, కొంత రెసిషన్ జరుగుతుంది. చాలా కాలేజీల్లో ఇంకా బ్యాడ్గా ఉంది సిచ్యువేషను. కంపారిటివ్లీ ఈ కాలేజ్ చూసుకుంటే కొంచెం నా దృష్టిలో కొంచెం బెస్టే అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని ప్లేస్మెంట్స్ ఆంధ్రాలో కూడా చాలా యూనివర్సిటీలో చూడలేదు. ఎంసెట్ బేస్డ్ కాలేజ్ చాలా ఉంటాయి కదా. మా వాళ్ళు చాలామంది చదువుతున్నారు జూనియర్స్. వాళ్ళు చెప్పిన డేటా కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన డేటాలో కానీ ఇన్ని కంపెనీస్ విజిట్ అవ్వలేదు. అయినా కూడా ఇంత బల్క్లో హైరింగ్ అవ్వలేదు. సో పర్లేదు. 687 అంటే 400 అంటే పర్లేదు ఒక విధంగా. మిగతా వాళ్ళకి కూడా ఇంకా అవ్వలేదు. ఇంకా అరౌండ్ 20 days అలా మిగిలి ఉంది కాలేజ్ అయిపోవడానికి. టీసీఎస్ ఎన్క్యూటీకి మళ్ళీ మొన్న సెకండ్ టైం వదిలేరు. మా అందరూ అప్లై చేశారు. సో అది మేలోనూ జరుగుతుంది. పోస్ట్పోన్ అయినట్టుంది ఎగ్జామ్. మళ్ళీ అది కొంతమంది యాడ్ అవుతారు. అండ్ టెక్ మహీంద్రా కూడా వస్తుందని అనౌన్స్ చేశారు కాలేజ్ వాళ్ళు అఫీషియల్గా. అది ఇంకా డేట్ అది ఫిక్స్ అవ్వలేదు. ఆ వస్తే ఆ డేటాని నేను మళ్ళీ దాని మీద వీడియో షార్ట్స్ లాగా వదులుతాను. ఇది మొత్తం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు 400+ అయ్యారు అవుట్ ఆఫ్ 687. టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు కలిపేసి. సో మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఏ యూనివర్సిటీ కొన్ని చూస్ చేసుకుంటారు. ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ రేట్ ఎలా ఉండింది, ఇక్కడ ఎలా ఉండింది, ఎంతమంది ప్లేస్ అయ్యారు, హైయెస్ట్ ఎంత, ఇక్కడ ఎంత. ఇదొక ఫ్యాక్టర్ మాత్రమే. మొత్తం కాలేజ్ చూస్ చేసుకునే విధానంలో ప్లేస్మెంట్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ మాత్రమే. మిగతా ఇంకా చాలా ఉంటాయి. చాలా వేరియేషన్స్ అను కేటగిరీస్ ఉంటాయి. వర్క్ కల్చర్ ఫస్ట్ ప్లేస్మెంట్, తర్వాత వర్క్ కల్చరు, అది స్టడీ కల్చరు ఎట్లా ఉంటుంది అలా అనేసి. తర్వాత ఇంకా అక్కడ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత అక్కడ ఫుడ్ ఏదైనా హాస్టల్స్ అవ్వాలో అయితే ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మొత్తం ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంటుంది అది మెయిన్. అది కూడా మెయినే. బట్ టీచింగ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం అందరూ యూట్యూబ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది కాబట్టి అది ఒక రకంగా ఉన్నా పర్లేదు. బట్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ అయితే ముఖ్యం కదా, ఇవన్నీ చూసుకోవాలి. సో దీని మీద బేస్ చేసుకొని కొన్ని కాలేజెస్ కంపేర్ చేసుకొని ప్లేస్మెంట్స్ విధంలో ఏది బెస్ట్ చూసుకొని చూడండి. నేను ఇదే కలసలింగం యూనివర్సిటీ మీద మిగతావి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా మొత్తం మీద ఇంకొక నెక్స్ట్ వీడియో, అలాగే కొంచెం 2-3 వీడియోలు చేద్దాం అనుకున్నాను. మొత్తం ఒక బ్రీఫ్గా అన్నీ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది వెదర్ ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే 4 years ఒక కాలేజీలో ఉండాలంటే జస్ట్ ఒక వీడియో చూసేసో ఏదో 5 minutes 6 minutes చూసేసి డిసైడ్ అవ్వలేము. అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం కన్సిడర్ చేసేయాలి. డిఫరెంట్ వాటిని మనం చూసుకోవాలి. అప్పుడే మనకి ఎంత పర్ఫెక్ట్ డేటా వస్తుంది. మనం తిరిగి నెక్స్ట్ వీడియోలో
లైక్ వర్క్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని స్టూడెంట్స్ ఎలా ఉంటారు మొత్తం అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు పక్కా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్, మరికొన్ని రివ్యూస్ లైక్ కళాశాల గురించే కాదు, డిఫరెంట్ కాలేజెస్లో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడైతే లైక్ తెలుగు పీపుల్ బోత్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ యూనివర్సిటీస్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి. ఎప్పుడైతే మేము వీడియోస్ రిలీజ్ చేస్తామో పక్కా మీకు వస్తుంది. నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మీకు కావాలంటే నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదే కాలేజ్లో పర్టికులర్గా దేని గురించి కావాలో కూడా మెన్షన్ చేయండి. పక్కా దాని గురించి ఇద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బై బై.